దేవుని వాక్యంలో తెలియబడుతుంది ఏంటిదంటే, యోయేలు గ్రంథంలో నా ఆత్మ ప్రతి ఒక్కరిపైన కుమ్మరిస్తాను, అంత్య దినాల్లో నా ఆత్మ ప్రతి ఒక్కరిపైన, కేవలము పురుషులపైనే కుమ్మరిస్తాను అని చెప్పలేదు కదండి. నా ఆత్మ అంత్య దినాల్లో స్త్రీలు, పురుషులు, చిన్న బిడ్డలు, బాలులు కూడా దేవుని వాక్యాన్ని లేకపోతే దేవుని గురించిన సంగతిని ప్రవచిస్తారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు మనం అనుకుంటాము, నేను ఎంత బలహీనుణ్ణి, ఎంత బలహీనురాల్ని, నన్ను వాడుకోగలుగుతాడా, ఐ కెనాట్ డూ దిస్ అంటే ఈ వాక్యము ఈ వ్యక్తి గురించి ఈ వ్యక్తి గురించి చెప్పినప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే అనేక సార్లు మనం అనుకుంటాము, ఐ డోంట్ హ్యావ్ మచ్ టు ఆఫర్, ఐఎమ్ నాట్ టాలెంటెడ్, నాకు సరైన తలాంతులు లేవు, నేను పాడలేను, వాయిద్యాలు వాయించలేను. సరే, అవన్నీ కాదు, కొన్ని మాటలు చెప్పాలన్న మాటలు కూడా మాట్లాడటం రాదు, నాకు వాగ్దాటు లేదు, ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, నాకు నేను తగిన స్థితిలో లేను, దేవుడు వాడుకోవడానికి తగిన స్థితిలో లేను అని అంటే, ఈరోజు చెప్పబోయే వ్యక్తి గురించి మీరు విన్నప్పుడు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మోషే లాంటి వ్యక్తి, నేను నత్తోడిని దేవా, నాకు చేతగా దేవా, నా మాట ఎవరు వింటారయ్యా అని అంటే, అక్కర్లేదు, నేను నిన్ను ఎన్నుకుంటే నేనే నిన్ను నడిపిస్తాను. ఇఫ్ ఐ హ్యావ్ చోజన్ యూ, ఐ విల్ లీడ్ యూ, ఐ హ్యావ్ చోజన్ యూ, సో ఐ విల్ లీడ్ యూ. నేనే నిన్ను ఎన్నుకున్నాను కాబట్టి ప్రతి అడుగులో పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై నేనే నీ తోడు ఉంటాను, ఐఎమ్ యువర్ ఫ్రెండ్ అని దేవుడు అంటాడు. ఈరోజు మన బలహీనతల్ని కూడా దేవుడు బలంగా మార్చుకొని ఆయన నిమిత్తమై, ఆయన మహిమ నిమిత్తమై వాడుకోవాలని ఆశపడుతున్నాడండి. పౌలు గారు రాసిన అద్భుతమైన మాట, జ్ఞానవంతుల్ని సిగ్గుపరచడానికి బలహీనుల్ని, వెర్రివారిని ఎన్నుకుంటాడంట దేవుడు. అంటే లోకంలో జ్ఞానులు అనుకున్న వారిని, మేధావులు, తలాంతులు కలిగిన వారిని, మాకున్నంత డబ్బులు, ఇవన్నీ అనుకుంటారు, కానీ వారందరినీ సిగ్గుపరచడానికి ఎవరిని ఎన్నుకుంటారంట? బీదవారిని, లోకం తృణీకరించిన వారిని, లోకంలో నేను పనికిరాని దాన్ని అనుకున్న వారిని ఎన్నుకొని వారిని దేవుడు వాడుకుంటున్న విధానం చూసి, యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక చోట, అంటే తను పుట్టిన స్థలంలో ఎక్కువ ఆశ్చర్యకార్యాలు చేయలేదంట. ఎందుకు అని అంటే, ఓ ఈ యేసువా, నాకు తెలుసులే, ఆయన ఆ కార్పెంటర్ కుమారుడు కదా, వారి తల్లి తిను కదా, వారి తమ్ముడు ఈయన కదా, వారి చెల్లి తిను కదా అని ఆయనని వెటకారంగా, ఎగితాళిగా, అంటే తెలుసులే, ఫెమిలియారిటీ, మాకు తెలుసులే ఆయనలో ఏం గొప్పతనం ఉంది అని వారి సొంత వారే ఆయనను అలాగ పక్కన పెట్టినప్పుడు యేసు ప్రభు అంటాడు ఏంటిదంటే, వారి అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయారంట. విశ్వాసాన్ని కాదు, అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డారంట. అదే రీతిగా ఎక్కువ అద్భుతాలు చేయలేకపోయారంట, ఎక్కువ ఆశ్చర్యకార్యాలు ఊరంతా చేస్తున్నారు, పట్టణాలన్నీ వేరే పట్టణాలన్నింటినో చేస్తున్నారు, కానీ ఆయన పుట్టిన స్థలంలో ఎక్కువ చేయలేకపోయారు. ఎందుకంటే ద వరల్డ్ ఆల్వేస్ సీజ్ అవర్ వీక్నెసెస్. మనుషులు కూడా ఎప్పుడు కూడా మన బలహీనతల్ని పైకి ఎత్తి చూపిస్తారు. మన స్ట్రెంగ్స్ని చూపిమంటే చాలా మొహమాటం, ఎందుకు చూపించాలి, ఎందుకు ఘనపరచాలంటారు కదండి. The world always likes to talk what is going wrong instead of talking what went right కదండి. ఈరోజు మనం కూడా అటువంటి పరిస్థితులు ఉంటే, లేకపోతే మీరు బలహీనంగా ఉన్నారు అని అనుకుంటుంటే, నాకు చేత కాదు అని అనుకుంటూ ఉంటే, ఈరోజు ధ్యానించబోయే ఈ వ్యక్తి గురించి దేవుడు మీకు బయలుపరచాలన్న మర్మాలు ఎన్నో ఉన్నాయి. 1844 సంవత్సరం 1844 ఒహాయో అమెరికా అనే పట్టణంలో ఒక స్త్రీ, మరియా వుడ్వర్త్ ఎటర్ అనే ఆ స్త్రీ జన్మించారనమాట. ఆ స్త్రీ చూడటానికి చాలా షీ వాజ్ అ వెరీ స్మాల్, అంటే షార్ట్, చాలా పొట్టి స్త్రీ, అంటే పిట్ట కొంచెము కూత ఘనం అంటారు కదా, అలాగా షీ వాజ్ వెరీ స్మాల్, వెరీ టైనీ. కానీ తను తిరిగి జన్మించింది ఎప్పుడు అని అంటే 13 సంవత్సరాలకే. షీ వాజ్ బోర్న్ అగైన్ అట్ 13 years itself. అయితే ఆ రోజు ఎక్కడైతే రక్షించబడ్డారో అక్కడ ఆ ప్రీచర్, ఆ బోధకుడు తన పైన చేతులు పెట్టి ప్రార్థిస్తారు. ఏంటిదంటే, యూ షుడ్ బి అ షైనింగ్ లైట్ ఫర్ గాడ్. దేవుని కోసం నువ్వు ఒక వెలిగే జ్వాలలా ఉండాలి,
మండే జ్వాలలాగా ఉండాలి అని ఆ తన పైన చెప్పిన ఆ మాట అక్షరాల తన జీవితంలో ముందు ముందు చూస్తూ ఉంటాము. అయితే తను ఏమయ్యారంటే షీ బికేమ్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ పెంటికాస్టల్ మూవ్మెంట్. అసలు ఒక మూవ్మెంట్ స్టర్ చేయడానికి, పెంటికాస్టల్ మూవ్మెంట్ స్టర్ చేయడానికి ఆది సంఘాలు, ఆది అపోస్తుల కాలంలో జరిగిన కార్యాలు ఈ ఒక్క టిమ్మిడ్ స్త్రీ, చాలా బలహీనం, చాలా పొట్టి, చాలా చిన్న ఆ స్త్రీని ఎన్నుకొని దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో మనం ముందు ముందు చూస్తామండి. 19th సెంచరీలో స్త్రీలు అసలు ప్రసంగించడానికి, అసలు మాట్లాడటానికే అవకాశం లేని పరిస్థితి. అసలు ప్రసంగించటం ఏంటి, ఓటు వేయటానికి కూడా అర్హత లేదు. ఎందుకంటే స్త్రీలకు అటువంటి అవకాశం ఇవ్వబడలేదు. ఎక్కడా? అమెరికా లాంటి దేశాల్లో. They were not allowed to preach. Forget about preaching. They were not even allowed to vote. అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా స్త్రీ ప్రసంగం చేస్తున్నారంటే ఊరుకుంటారా? లేకపోతే చప్పట్లు కొడతారా? ఆహ్వానిస్తారా? వారి గురించి అసహ్యంగా మాట్లాడేవారు, వారిని తిట్టేవారు, వారిని దూషించేవారు. అటువంటి పరిస్థితుల్లో నేను అనుకుంది, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు, నన్ను రక్షించాడు. కానీ నేను యాజ్ అ సింగిల్ ఉమెన్, ఒక సింగిల్ స్త్రీగా నేను ముందుకు వెళ్ళి ప్రసంగించలేను, బోధించలేను, ఆయన సేవ చేయలేను. కాబట్టి నేను ఒక మిషనరీని, ఒక దైవజనుని వివాహం చేసుకుంటే నాకు కూడా అటువంటి అవకాశం ఉంటుందేమో, దేవుని సేవలో ముందుకు వెళ్ళొచ్చేమో అని తను ప్లాన్ వేసుకుంది. కానీ ఏం జరిగిందంటే, అలాగ ప్లాన్ చేసుకొని మొదటిగా నా ఫార్మల్ ఎడ్యుకేషన్ ముగించి తర్వాత వివాహం చేసుకుంటాను అని అనుకున్న ఆ టైంలో అప్పటికే దేవుడు పిలుస్తానే అన్నాడు. అప్పటికే దేవుడు రా, నా సేవకి రా అని పిలుస్తా ఉంటే తనేమో నేను మొదటిగా ఒక మిషనరీని పెళ్లి చేసుకుంటాను, సేవకుని పెళ్లి చేసుకుంటాను, వీళ్ళని చేసుకుంటే అప్పుడు నేను కూడా ఫ్రీగా ఎటువంటి అభ్యంతరం లేకుండా ముందుకు వెళ్ళొచ్చు అని అనుకుంది. దాని తర్వాత ఆ పెళ్లి చేసుకోవాలంటే నాకు కొంచెం ఎడ్యుకేషన్ ఉండాలి కదా అని ఎడ్యుకేషన్కి వెళ్ళింది. ఈ లోపల ఒక భయంకరమైన విషాదం జరిగింది. ఏంటి ఆ విషాదం అంటే, తన తండ్రి పొలం పను చేస్తూ ఏదో ప్రమాదం కలిగి అక్కడికక్కడే మరణించారనమాట. వెంటనే ఆ న్యూస్ తనకి చేరి తను ఇంటికి వచ్చి ఇంకా ఆ ఇంటి బాధ్యతని, తనకి ఎంతమంది అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు ఉన్నారు మనకి ఏం వివరణ లేదండి. కానీ షీ కేమ్ హోమ్ టు ఫినాన్షియలీ సపోర్ట్ ద ఫ్యామిలీ. ఇంకా నాన్న చనిపోయాడు కాబట్టి ఇంకా నా బాధ్యత ఇది అని ఎంచుకొని ఆర్థికంగా సహాయపడాలని ఇంటికి వచ్చిందనమాట. ఎడ్యుకేషన్ అంతా పక్కన పోయింది, ఎడ్యుకేషన్ చేయలేకపోయింది. ఇంకా దేవుని పిలుపు కాదు, సేవ కాదు, నేను ఒక నామకార్థ క్రైస్తవురాలుగా ఉంటే చాలు అనుకొని, అంటే చర్చ్కి వెళ్ళామా, ప్రార్థన చేస్తామా, బైబిల్ చదువుకున్నామా, ఇంత మట్టుకుంటే చాలు, సేవ లేదు, ఏం లేదు, ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ ఇట్ అనే ఉద్దేశంతో మామూలుగా ఒక మామూలు స్త్రీగా దేవుడు ఎంతగా పిలిచినా కానీ తను దేవుని పిలుపుని పక్కన పెట్టి తన జీవితంతో ముందుకు వెళ్ళిందనమాట. అయితే ఆ సమయంలో సివిల్ వార్, 19th సెంచరీలో సివిల్ వార్ జరిగింది. అటువంటి టైంలో ఒక సోల్జర్ సైనికుడు అయిన పిహెచ్ వుడ్వర్త్ అప్పటికే ముగించింది ఆ సివిల్ వార్. ఆ పిహెచ్ వుడ్వర్త్ తోటి తిను సంబంధం ఏర్పరచుకొని ఏం చేసిందంటే, వారిద్దరూ రిలేషన్షిప్లో ఉండి దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము ఏం అడగకుండా, నేను చెప్పాను కదా నామకార్థ క్రైస్తవ జీవితంలోకి, క్రైస్తవ భక్తిలోకి వెళ్ళిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఈ సివిల్ వార్ ముగించడము, ఆ సైనికుడిని కలవటము, పిహెచ్ వుడ్వర్త్ అనే వ్యక్తిని కలవటము, కలిసి సంబంధం పెట్టుకొని తనతోటి వివాహం జరుగుతుందన్నమాట. వివాహం జరిగిన తర్వాత ఆ సైనికునికి ఇప్పుడు పని లేదు, ఎందుకంటే సివిల్ వార్ ముగించింది. వీళ్ళు అనుకున్నారు, సరే మనం పొలం పని స్టార్ట్ చేద్దాం, వీల్ స్టార్ట్ ఫార్మింగ్ అని అనుకుంటారనమాట. ఆ ఫార్మింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత ప్రయత్నించినా అసలు లాభం లేదు. లాభం సరికదా, నష్టము, ఎక్కడ చూసినా నష్టము, ఎక్కడ చూసినా ఫెయిలియర్, విఫలం అయిపోతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో అలాగనే సంవత్సరాలు గడిచాయి, పొలం పని సరిగ్గా జరగట్లేదు. తీరా తను చూస్తే 6 తల్లి అయిందండి. మరియా వుడ్వర్త్ ఎటర్ 6 బిడ్డల్ని కనిందనమాట. ఆ 6 బిడ్డల్ని కనిన తర్వాత కూడా దేవుడు అనేక సార్లు తనకి చెప్తున్నారు, ఇది కాదు నువ్వు రా, నా సేవకి రా. గాడ్ వాజ్ గోయింగ్ ఆన్ కాలింగ్ హర్. కానీ తనేమో నార్మల్ ఒక వైఫ్గా, ఒక మదర్గా నా లైఫ్ లీడ్ చేయాలని ఎంతగానో
అలాగా వెళ్ళిపోతూ ఉందన్నమాట. షీ వాజ్ లీడింగ్ ద లైఫ్ దట్ గాడ్ డింట్ ఇంటెండ్ ఫర్ హర్. దేవుడు ఉద్దేశించిన జీవితం కాక తన ఇష్టం వచ్చిన జీవితం తనే ఎంచుకుంది, తనే ముందుకు వెళ్తుంది. మనం గత వారంలో కూడా చూసామండి, విలియం బ్రన్హామ్ జీవితంలో కూడా ఎప్పుడైతే దేవుడు తన ఆ సేవకి రమ్మని ఇతర ప్రాంతాల నుండి ఇన్విటేషన్స్ ఇచ్చారో, ఆయనేమో ఫ్యామిలీ అంటూ, కుటుంబం అంటూ ఏం చేశాడంటే తన అత్తగారు చెప్పిన మాట ప్రకారము వెళ్ళలేదు. వెళ్ళినప్పుడు వరదలు రావటము, భార్యని కోల్పోవటము, కుమార్తెని కోల్పోవటం జరిగింది. అదే రీతిగా మరియా వుడ్వర్త్ ఎట్టర్ని కూడా దేవుడు కాదు, నువ్వు రావాలి, యూ హ్యావ్ మై కాలింగ్, ఐ బిన్ కాలింగ్ యూ, ఐ హ్యావ్ చోజన్ యూ, నేను నిన్ను ఎన్నుకున్నాను అని చెప్పినప్పుడు తినేం చేసిందంటే లైక్ నార్మల్ హౌస్ వైఫ్, ఏదో సాధారణమైన స్త్రీగా నేను నా బిడ్డల్ని, అవును ఏ తల్లికైనా ఉంటుందండి, 6 బిడ్డలకి తల్లి అయిన తను సడన్గా ఏం జరిగిందంటే భయంకరమైన విషాదం జరుగుతుంది. ఏంటి ఆ విషాదము అని అంటే, అప్పటికీ కూడా తను ఆ బిడ్డలకి తల్లి అయిన తర్వాత కూడా తను వెనకాల తన మనస్సులో, తన ఆత్మలో దేవుని స్వరం, కమ్ రా, నా సేవ చేయి అని ప్రతిసారి దేవుడు తను పిలుస్తున్నట్టు తనకు అనిపించడం కాదు, అది వాస్తవానికి జరిగింది. అయితే ఈ పిల్లల పనిలో, భర్త పనిలో, ఈ పనిలో, వాటి పనిలో, ఆ పనిలో ముమ్మరంగా ఉంటూ ఎగ్జాస్ట్ అంటే ఎక్కువగా నీరసం అయిపోయింది. శారీరకంగా బలం లేదు, ఆత్మీయంగా దిగజారిపోతుంది. అంతా షీ వాజ్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ గాడ్స్ కాల్. ఈరోజు ఎగ్జాస్షన్ అనేది అపవాది వాడే పెద్ద ఆయుధము, పెద్ద టూల్. క్రైస్తవులకి విశ్వాసులకి ఏంటిదంటే, ద మోర్ యు బర్న్ అవుట్, ఎంతగా మనము చాలామంది మేము సేవలో ఉంటున్నామన్న వారు కూడా, సేవలో సహకరిస్తామన్న వారు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కువసేపు నేను దేవుని సేవలో ఉన్నాను కదా, నాకు ప్రార్థన ఎందుకు, నేను ఎందుకు బైబిల్ చదవాలి, నేను అవసరమైతే బైబిల్ చదువుతాను, దాని మీద ప్రసంగం చేస్తాను అని అంటూ ఉంటారు. అదే రీతిగా రాత్రి పగలు నిలబడి ఉంటారు, పరిచర్య చేస్తూ ఉంటారు. ఆఖరికి అంతకుముందు సేవలో లేనప్పుడు పొద్దున్న లేసింది ప్రార్థన, మధ్యాహ్నము ప్రార్థన, రాత్రి ప్రార్థన, బైబిల్ వాక్యము. కానీ సేవకు వచ్చిన తర్వాత అవన్నీ పక్కన పోతాయి. ఏంటిదంటే మొదటిగా నేను పరిచర్య చేయాలి, నేను సేవలో ఉన్నాను అని గర్వంగా చెప్పుకుంటారు అవసరమైతే కదండి. కానీ అది అపవాది వాడే పెద్ద ఆయుధము. అనేక మంది గొప్ప దైవజనులు పైకి ఎదిగి అలాగ కింద పడిపోవడానికి కారణం ఏంటిదంటే బర్న్అవుట్. ఎక్కువగా సేవ చేసి దేవుని చిత్తం తెలుసుకోకుండా, దేవునితో సహవాసం లేకుండా, దేవునితో సంబంధం పెట్టుకోకుండా పైకి ఎదిగి అక్కడి నుండి కింద పడిపోతారనమాట అనేక మంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది వాడే పెద్ద ఆయుధం ఎగ్జాస్షన్, టైర్డ్ అయిపోయాను. చాలామంది అంటుంటారు కదండి, నేను చాలా టైర్డ్ ఉన్నాను, ప్రార్థన చేయడానికి ఓపికలేదు. అట్లాంటి పరిస్థితిలో మీరు ఎట్లున్నా సరే, ఎక్కడున్నా సరే అక్కడి నుండి ప్రార్థన చేయండి. దేవా, ఇదయ్యా నా పరిస్థితి, ప్రార్థన చేయలేకపోతున్నాను అయ్యా, దేవా నాకు సహాయం చేయవా. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రేయర్స్ ఇస్ లార్డ్ హెల్ప్ మీ లార్డ్. దేవా నాకు సహాయం చేయయ్యా, నాకు నా వల్ల చేత కావట్లేదయ్యా, నాకు సహాయం చేయి అనేదే అన్నిటికంటే ముఖ్యమైన ప్రార్థన. ఈరోజు తల్లులు, యవనస్తులు ఎన్నెన్నో పనులతోటి ముమ్మరంగా ఉంటారు, దేవునితో మాట్లాడలేదు, దేవునితో సహవాసం కలిగి ఉండట్లేదు. అవసరమైతే పిచ్చి వీడియోలు చూస్తూ, పిచ్చివి చేస్తూ, ఇంటర్నెట్ పైన టైం వేస్ట్ చేస్తూ, ఇలాగ చేస్తూ దేవునికి దూరం అయ్యి మళ్ళా అంతానికి వచ్చిన తర్వాత వెన్ యూ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద డే యుల్ బి లైక్, అయ్యో నేను సమయాన్ని సరిగ్గా సద్వినియోగపరచుకుని ఉంటే బాగుండేదే, ఏంటి అంత భయంకరమైన పని చేశాను, ఏంటి ఇలాగ చేస్తానని రిగ్రెట్ తోటి ప్రతి రాత్రి ఇదే రిగ్రెట్తో పడుకుంటూ ఉంటారు. అయ్యో నేను ఇలాగ చేయకుండాల్సి ఉండింది, అయ్యో నేను ఇలాగ చేస్తుంటే బాగుండే, అయ్యో నేను దేవుని బాధ పెట్టాను, మరలా చేయకూడదు చేశాను, చూడకుంది చూశాను అని అనేక మంది ఈరోజు చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఆత్మ బలహీనంగా అయిపోయింది. అంతరంగ పురుషుడు బలహీనంగా అయిపోతున్నాడేమో. అందుకని మనకి ఎంతగానో ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ద ఫుడ్ ఫర్ ద స్పిరిట్, ఆత్మ ఆహారం కాదు, వాక్యం వినటం కాదు, వాక్యాన్ని అనుభవించుకోవడం, వాక్యాన్ని చదవటము, సహవాసం కలిగి ఉంటాం, ప్రార్థన చేయడం, ఇవి అలవాటు చేసుకుంటే నిజంగా మనం ఎక్కడో ఉంటామండి ఈరోజు.